హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు చెరువుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండగా ఇటీవల మరో 4 చెరువుల అభివృద్ధికి 250 కోట్ల వరకు నిధులు కేటాయించింది తెలంగాణ సర్కార్. దీంతో నాచారం పెద్ద చెరువు అభివృద్ధి పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగరంలోని చెరువుల సంరక్షణ అభివృద్ధిపై హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీంతో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 108.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. దాదాపు 28 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో చెరువు కట్ట బలోపేతం చేయడం, వాకింగ్ పాత్, విశ్రాంతి కోసం సిట్టింగ్ ఏరియాలు, పార్కుల అభివృద్ధితో పాటు పిల్లలకు ప్లే జోన్లు, ఓపెన్ జిమ్లు, యోగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు. చెరువులో సుమారు 10 అడుగుల మేర పూడిక తొలగింపు పనులు చేపడతామంటుంది హైడ్రా. ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. వచ్చే 9 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. చెరువు పునరుద్ధరణ వల్ల వరద సమస్యలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాచారం చెరువు అభివృద్ధి ద్వారా మురుగునీరు, దుర్వాసన, దోమల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, వాకింగ్, వ్యాయామం, పిల్లల ఆటలకు అనువైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ చెరువు కూడా ఒక మనకి 9 నెలల నుంచి 1 ఇయర్ లోపల ఇది మళ్ళీ మనకి బై నెక్స్ట్ మాన్సూన్ కల్లా ఇదంతా కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీంట్లో దాదాపు మనం చూస్తే 2 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉండేది, ఇప్పుడు దాదాపు 5 మిలియన్కి వెళ్తుంది. అంటే 3 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పెరుగుతుందన్నమాట కెపాసిటీ. అంటే దీనివల్ల ఈ ఫ్లడ్డింగ్ అనేది ఇక్కడ పూర్తిగా ఈ పక్కన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ నీళ్లు నిలుస్తుంటే కనుక బస్సుల్లో కానీ ఇక్కడికి వచ్చేటట్టు జరుగుతుంది. మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్లోని నాగిరెడ్డి కుంటను కూడా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు, వరద కాలువ మళ్లింపు కారణంగా తలెత్తుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు వాటి పునరుద్ధరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి చెరువుల పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చంటున్న రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా చర్యలు ఎంత మేర ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.